నువ్వు ఈ మధ్య కాలం రావటం లేదు, ఎక్కడికి వెళ్ళావు? నేను అడిగిపోతాను పంతులు గారు. నేను బళ్ళు హాయమ్మగా చేస్తున్నాను, అక్కడ ఉంటాను పంతులు గారు. ఏం ఆయమ్మలో ఏం పోయమ్మలో అని మధ్య నాకు అవపడలేదు కానీ అందుకని అడుగుతున్నాను అమ్మాయి. ఏమండి పంతులు గారు, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు కదా, జీవితకాలం నాతో ఉంటావా పంతులు గారు? నేను ఎందుకుంటాను అమ్మాయి, నీకు స్నేహితుడుగాను, ఒక దోస్తుగాను, ఒక దైవంగాను ఉంటాను తప్ప నేను మొగుడుగా ఎందుకుంటాను? అది ఎందుకు పంతులు గారు? ఏదన్నా నేను అందరికి ఎలా చెప్పుకోవాలా? నువ్వు ఒంటరిగా ఇలా ఎందుకు ఉండవని అందరూ అడిగినప్పుడు నేనేం చెప్పాలి పంతులు గారు? ఏం చెప్తావు? నేను ఒక పూజారిని పూజ చేసుకుంటున్నాను అని చెప్పమ్మాయి. అదేంటి పంతులు గారు, అలా చెప్తే నమ్మేది ఎవరు? మా వాళ్ళందరికీ తెలుసు కదా నేను నీతో తిరిగేది. నాతో తిరుగు చాలా మంది వస్తుంటారు అమ్మాయి నా కాడికి, వాళ్ళందరూ కూడా ఇలా అపార్థం చేసుకుంటామేమిటి? అది కరెక్ట్ కాదు. మరి నీకు మొగుడుగా ఉండాల్సిన అవసరం ఏముందమ్మాయి? నేను రోజు కానొస్తాను కదా, నేను కనపడకుండా దానుకుంటే నువ్వు భయపడానా? నేను కనిపిస్తాను కదా. నాకు అట్ట ఇష్టం లేదు పంతులు గారు, నాకే కాడికి మొగుడుగానే ఉండాలి. అది సాధ్యమా? సాధ్యం అవ్వాలి పంతులు గారు. మనిద్దరం కలిసి ఒకటైనప్పుడు, ఒకటిగా తిరుగుతున్నప్పుడు నువ్వు పబ్లిక్ లేకి నా భర్తగా ఎందుకు నిలవకూడదు? అది కరెక్ట్ కాదమ్మాయి. పంతుళ్ళు అలా చేశాడంటే లోకం బాధపడద్దు. అలాంటి కాదు, నీ స్నేహితులు అనుకో, నీతోటే ఉంటాను కదా. నాకైతే నమ్మకాలు లేవు పంతులు గారు, నేనేదో మోసం చేసేటట్టున్నాను. నేనేమి మోసం చేయనమ్మాయి, అలాంటి కోరికలను పెట్టుకోవద్దు. లేదు పంతులు గారు, నాకు అనుమానం వస్తుంది. ఫస్ట్ నేను అలాంటి ఏమో చూద్దాం.